తులారాశి వారికి 21/1/2025 నుండి 31/1/2025 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే. వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. జాతక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది వ్యక్తిగతమైనటువంటిది, అంటే మీకు సంబంధించినటువంటిది. ఇవి రాశిగతమైన గోచార ఫలితాలు ఎప్పుడూ కూడా రాశిగతమైనటువంటివి. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి, అంటే ప్రపంచ జనాభా 830 కోట్లు కాబట్టి రాశివారీగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే జరిగే అవకాశం ఉంటుందండి? ఉండదు. అలా తీసి దీన్ని పక్కన పెడదామా? అసాధ్యం. ఎందుకంటే దీని ప్రత్యేకత దీనికి ఉన్నది. మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోండి, లేదా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాలని అనుసంధానం చేసుకోవాలి. చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ఏంటనేది తెలుస్తుంది. తెలిస్తే దానికి తగినటువంటి ఈ పరిష్కారాలు చేసుకోవటం ద్వారా జీవితంలో ముందు ముందుకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. గతం గురించి అవసరం లేదు, వర్తమానం జరుగుతుంది, తెలుస్తూనే ఉంది. కావాల్సింది భవిష్యత్తు. దాని గురించి తెలియజేసే శాస్త్రమే మన యొక్క జ్యోతిష్ శాస్త్రం. అందుచేత నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. తులారాశి వారికి తృతీయ చతుర్థ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలో ఒక 3 రోజుల పాటు ఉంటుంది. అవి శుభ ఫలితములను ఇవ్వజాలడు ఆ 3 రోజులు. తదుపరి చతుర్థంలో సంచరించేటటువంటి 8 రోజులు మాత్రం మీకు శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అక్కడ విద్య విషయంలో చాలా బాగా రాణిస్తారు. భూమి, గృహ ఇత్యాది విషయాల్లో, వాహనము ఇత్యాది విషయాల్లో కూడా చాలా చక్కటి సహకారాన్ని బుధుడు అందిస్తాడు. మీ అనుభవంలో కూడా వాటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీ తల్లి గారితోటి కూడా మీకున్న అనుబంధం మరింత గాఢంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ చతుర్థంలో బుధుని యొక్క సంచారం వల్ల లభిస్తూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలోనే రవి యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో రవి యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో బుధుడి గురించి చతుర్థ స్థానంలో తద్భిన్నమైనటువంటి ఫలితాలతో పాటుగా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము ఇట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక స్థలం కొనాలనుకున్నారు, లేదా ఒక ఇల్లు కొనాలనుకున్నారు. ఈ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 10 రోజుల కాలంలో ఆ కార్యక్రమం ముందుకు అడుగు పడదు. మీరు ఎంత ప్రయత్నం చేసేసినా కూడా రవి అడ్డుపడుతూ ఉంటాడు. అనారోగ్యం కారణివ్వండి, లేదా ఇతర కారణాలు ఏవో ఒకటి చూపిస్తాడు. ఆ పని మాత్రం ముందుకు వెళ్ళదు. ఆ విధంగా రవి చతుర్థ స్థానంలో ఫలితాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇకపోతే 5, 6 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. 5, 6 స్థానాలలో అంటే 5వ స్థానంలో ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ 5వ స్థానంలో ఆ 8 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి 3 రోజులు, అంటే మీనంలో సంచరించేటటువంటి 3 రోజులు మాత్రం ఆ ప్రతికూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఈ 8 రోజుల్లో మాత్రం మంచి ఫలితాలన్నీ వస్తాయి. ఆ 8 రోజుల్లో మీకు ఆరోగ్యం బాగుండటము, అలాగే రుణం, మీకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు వాళ్ళు, లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే దాన్ని అప్పు తీర్చేయగలుగుతారు. అదేవిధంగా ఈ విధంగా మొత్తం ఏదైనా బ్యాంక్ నుంచి కానీ దేని నుంచైనా రుణానికి అప్లై చేసుకున్నారనుకోండి, అంటే పిల్లల చదువు గురించి కావచ్చు, ఇల్లు కొనడం గురించి కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టయితే అవి కూడా ఆ 8 రోజుల్లో నెరవేరుతాయి. కానీ మొదటి 3 రోజుల్లో మాత్రం అవి కొంచెం కష్టమే అవి నెరవేరాలంటే. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 5, 6 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో శని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అది ముఖ్యంగా సంతానం మీద
కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం మందకొడిగా ఉండటము, చదువులో వెనకబడటము, ఆటల్లో వాటిలో కొంచెం స్పీడ్గా పాల్గొనటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, అలాగే గాయాలు చేసుకోవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా 5వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లభిస్తూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ 6వ స్థానంలో రాహు సంచారం వల్ల ఆరోగ్యం బాగుండటము, ఈ అప్పులు పుట్టటము, మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తీర్చేయటము, కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ధనం చేతికి రావటము, అది ఏదో మంచి ఫలితం. ఆ రుణం కోసం ప్రయత్నం చేసేది కూడా ఒక అత్యవసరమైన ముఖ్యమైనటువంటి పని గురించే చేస్తారు. అది మీకు ఆ సమయానికి అందేటటువంటి అవకాశం ఉంటుంది. అది గృహ నిర్మాణం కోసం కావచ్చు, లేదా గృహం కొనుక్కోవడం కావచ్చు, లేదా పిల్లలు యుఎస్ఓ లేదా మరొక విదేశీ యానం చదువు గురించి కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, వాటి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం చేయడానికి రాహు మీకు అత్యంత అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇకపోతే గురువు యొక్క సంచారము సప్తమంలోగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది అష్టమంలో, కానీ వక్రగతి మూలంగా 7th అంటే 7వ స్థానంలో సంచరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. 7వ స్థానంలో సంచరిస్తున్నట్టుగా చెప్పుకోవటం వల్ల ఇక్కడ కుటుంబ పరిస్థితులు అన్నీ బాగుంటాయి. అలాగే ఎవరితోటైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే అది కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. వారికి మీకు భావాలన్నీ కలుస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, ఆ వ్యాపారం ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తులారాశి వారు ఎవరైనా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే చక్కగా మీకు వివాహం కుదరటము, లేకపోతే అబ్బాయి నచ్చాడని అమ్మాయి చెప్పటము, అమ్మాయి నచ్చిందని అబ్బాయి చెప్పటము, లేకపోతే ముందుకు వెళ్ళటము, తాంబూలాలు ఇలాంటివి తీసుకోవటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఈ 10 రోజుల్లో మనకి గోచరిస్తూ ఉంటుంది. గురువు యొక్క 7వ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో కుజుని యొక్క ఫలితంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ 8వ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకున్నట్టయితే 8వ స్థానంలో కుజుడు ఏ మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. గాయాలు తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం వార్త వినవలసి ఉంటుంది. ఆ దుఃఖం మనకి కలగవచ్చు, లేకపోతే వాళ్ళకి ఎవరినా కలిగితే అయ్యో పాపం అని చెప్పి మన మనసు బాధపడవచ్చు. ఎందుకంటే ఆప్తులో లేకపోతే మనకి బంధువర్గము ఇట్లాంటి మొత్తం మీద ఒక చెడు వార్త వినవలసి రావటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందరితోటి గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గాయాలు అయ్యే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తుంది అష్టమంలో కుజుని యొక్క సంచారం మూలంగా. ఇకపోతే వ్యయ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది. వ్యయ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇక్కడ శత్రుభయము, మనోవిచారము, కొంతమందికి చెప్పుకున్నాం కదండి, చాలా కోట్ల మందికి సంబంధించి ఉంటుంది. రాశిగతమైనటువంటి ఫలితాలు ఎప్పుడూ కూడా రాశిగతమైనటువంటివి కాబట్టి కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అందుచేత వాళ్ళలో దుర్మార్గులు ఉండొచ్చు, అతి దుర్మార్గులు ఉండొచ్చు, మంచివారు ఉండొచ్చు, అతి మంచివారు ఉండొచ్చు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. ధన నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి భార్య కళతర నష్టం, అంటే భార్య చనిపోవటము, లేకపోతే ఇబ్బంది ఆరోగ్యం బాగలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కేతు వల్ల గోచరిస్తూ ఉందండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి చెప్పుకోవాలి. ఇందులో ఎక్కువ గ్రహాలు మనకి ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు, ఇక రాహు అనుకూలంగా ఉన్నాడు. తప్పితే శుక్రుడు మాత్రం మనకి కొద్ది రోజులు మాత్రమే, అంటే ఒక 8 రోజులు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుచేత మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలత ఎక్కువగా ఉంది. వీరు కూడా ఆచితూచి ప్రవర్తించుకుంటే ఖర్చుని అదుపులో పెట్టుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి, ఖర్చును అదుపులో పెట్టుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆ విధంగా ఎవరికి ఏ విధమైనటువంటి షూరిటీలు అవన్నీ ఇవ్వద్దండి. తద్వారా అనేక రకాల ఇబ్బందులు పాలవుతారు. ఇది గమనించుకోండి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు సర్వసహజం. అంచేత మీరు నవగ్రహాలకు సంబంధించి ఏ విధమైన మీకు తెలిసినటువంటి పరిష్కారమైన శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, లేదా నవగ్రహ ప్రదర్శన కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా మీకు శుభ ఫలితాలు స్పష్టంగా గోచరిస్తాయి.
ఈ విధంగా చేయండి. శుభం భూయాత్.